ఏమన్నాడు? అమెరికా, బ్రిటన్ లాంటి పశ్చిమ దేశాల సపోర్ట్తోనే మేము ఈ చెత్త పనులన్నీ చేశామని రక్షణ మంత్రి అన్నాడు. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ కూడా అన్నాడు పుల్వామా దాడి కూడా మన వ్యూహాత్మకమే అని అన్నాడు. పుల్వామా దాడిలో మన భారత సైనికులను చనిపోయాం, సుమారు 40 మంది వరకు కోల్పోయాం. ఆ దాడి ఘటన కూడా ఇప్పటికీ భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలు కొన్ని రకాల మాటలు మాట్లాడుతుంటుంటారు, కొన్ని విమర్శలు చేస్తుంటుంటారు. కానీ పుల్వామా దాడి పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య అని ఆ ఎయిర్ మార్షలే అన్నాడు. సో ఇది పాకిస్తాన్ దొంగ బుద్ధి. ఇలాంటి సమయంలో అమెరికా ఎలా కలగజేసుకుంటుందని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎలా చూడాలి? ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబే అన్నాడు. ఒకసారి కృష్ణమోహన్, నేను మీ దగ్గరకు వస్తాను, మీరు లైన్లోనే ఉండండి. ఒకసారి ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ ఏమన్నాడో చూద్దాం. పీసర్ ఒకసారి బయటను ప్లే చేద్దాం. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should. విన్నారా ఈ మాటలను? పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ ఏమన్నాడో విన్నారా? పుల్వామా దాడి ఘటన, పుల్వామాలో మనం చాలా వ్యూహాత్మకంగా వెళ్ళామని. పుల్వామా ఘటన దేశ పౌరులందరూ గుండెల్ని పిండేసింది కదా, పెహల్గాం ఘటనలాగా. ఈ పుల్వామా ఘటన కూడా మా వ్యూహాత్మక ప్లాన్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు దేశ ప్రజల కోసమే పాకిస్తాన్ ఆర్మీ ఉంది, పాకిస్తాన్ ఆర్మీలో దేశ ప్రజల ఔన్నత్యం ఇమిడి ఉంటుంది అని పాకిస్తాన్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఈ వైస్ మార్షల్. పుల్వామా దాడి గురించి ఇప్పటికీ మన దేశంలో కూడా కొన్ని పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇది విన్నారా? విమర్శలు చేసే పార్టీలు ఇది కూడా వినాలి. పుల్వామాలో మనం చాలా వ్యూహాత్మకంగా వెళ్ళామన్నాడు. కావాలంటే మీకు మరికొద్దిసేపట్లో మరోసారి వినిపిస్తాను. సో పుల్వామా లాంటి భయంకరమైనటువంటి దాడుల్లో కూడా మనం వ్యూహాత్మకంగా వెళ్ళామని ఈ పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ అంటూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో మనం ఇప్పుడు పాకిస్తాన్కి కంప్లీట్ బుద్ధి చెప్పబోతున్నాము, ఇప్పుడు పౌరుల ప్రాణాలు తీసిన తర్వాత. కానీ అమెరికా వచ్చి మధ్యలో కాల్పుల విరమణ అంటూ ముందు ఎలా ప్రకటిస్తుంది అని రాహుల్ గాంధీ అడుగుతూ ఉన్నారు. దేశ ప్రజలు కూడా అందరిలోనూ ఇదే డౌట్స్ వస్తున్నాయి. ఎస్ కృష్ణమోహన్, నేను ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను. మొన్న రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, బ్రిటన్ సపోర్ట్ ఉంది, మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామన్నాడు. పుల్వామా లాంటి ఘటనలో కూడా కొన్ని వేరే ఉద్దేశాలను వెతుకుతున్నటువంటి పార్టీలు ఇప్పటికీ మనకు కనిపిస్తుంటుంటాయి. కానీ ఈ వైస్ మార్షల్ చేసినటువంటి ప్రకటనతో పుల్వామా దాడి కూడా వీళ్ళ దురుద్దేశమే అనే ఒక విషయం అర్థమైపోయింది. కానీ ఇప్పుడు అమెరికా వచ్చి కాల్పుల విరమణ గురించి ప్రకటన చేసింది. డెఫినెట్ గా అయితే ఈ వ్యవహారంలో మనం దాన్ని చూస్తుంటే చాలా ప్రశ్నలు 7వ తారీఖు మొన్నటి నుంచి 5 గంటలకి సీజ్ ఫైర్ తర్వాత నుంచి కూడా చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చాలా ప్రశ్నలు పబ్లిక్ డైరెక్ట్ గా అడుగుతుంది. ఒకవైపు మేమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, మా ఈ 2 దేశాల కోసం మేము చేయక తప్పలేదు అని చెప్పి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పారు. మరోవైపు ఇప్పుడు వాయుసేన వైస్ చైర్మన్ ఔరంగజేబ్ క్లియర్ గా దాంట్లో పుల్వామా దాడిలో ఆ దాడిని మేము స్టిల్ ఈ రోజు కూడా మేము ఓన్ చేసుకుంటున్నాం, మా అద్భుతమైన ఎత్తుగడలు దాంట్లో చూపించాం, మా కార్యదక్షత, మా వ్యూహాత్మకత, మా చతురత ఇవన్నీ కూడా ఈ పుల్వామా దాడిలో మేము చూపించగలిగామని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు. కానీ దీనికి ఇటువంటి వాటికి మన సైన్యం దగ్గర నుంచి నిన్నటి దాకా ఆహా ఓహో అన్నారు, పెద్ద ఎలివేషన్స్ ఇచ్చారు. అసలుకి ఆ ఎలివేషన్స్ అద్భుతమైన ఎలివేషన్స్ మనం చూసాం. సో ఏదో జరగబోతుంది, మనం చాలా కాలంగా ఉన్న భారత ప్రజల కోరిక మొత్తం ఇక్కడ ఉన్న భారత సర్వసామాన్యంలో సంబంధించిన దాంట్లో మొత్తం కూడా అన్ని కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా భారత్కి తగిన బుద్ధి చెప్పాలని ఏకకంఠంతో మనం ముందుకు చెప్పిన పరిస్థితి. ప్రతి పబ్లిక్ భారత్ ప్రధానికి, భారతదేశానికి, భారత్ తీసుకుంటున్న ఇప్పుడున్న ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చారు. కానీ తీరా ఏం జరిగింది? ఇప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం కూడా వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అదే
రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఖర్గే కావచ్చు, ఇతర నేతలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలుకి ఏదైతే సింధూర్ ఆపరేషన్ అన్నామో, ఈ దాడి వల్ల, నిన్న మొన్న జరిగిన దాడి వల్ల కొన్ని వందల మంది కామన్ పబ్లిక్ కొందరు చనిపోయారు. తర్వాత ఈ అటాక్స్ లో భారత సైన్యం కొంత కోల్పోవాల్సి వచ్చింది. రాఫెల్ లాంటి యుద్ధ సైన్యాన్ని కూడా, రాకెట్ కూడా మనం కోల్పోయామంటున్నప్పుడు దాని మీద కూడా నిన్న సమాధానం లేదు. మనం కోల్పోయామా, ఉన్నామా, అది ఏంటంటే కొన్ని నష్టం జరుగుతాయని చెప్పి అక్కడ భారత సైన్యం అధికారులు చెప్పారు తప్పితే దాని మీద పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సో ఇట్లాంటివన్నీ కూడా కొంత జరుగుతున్నప్పుడు కొంత ఇష్యూస్ చాలా క్లియర్ గా ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణమోహన్ మరి ఇప్పుడు మీరు సైనిక చర్య తీసుకునేటప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, మేము మీకు సపోర్ట్ చేశాం. ఆ చర్య విషయంలో మరో ఆలోచన మీరు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, మాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు. వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని పెట్టండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏంటి? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను పెట్టే అవకాశం ఉంటుందా? దీనిపై ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఈ సమావేశం ఉండకపోవచ్చు అనేది జరుగుతుంది. ఎందుకంటే భారత్ వ్యూహం ప్లాన్ బి ఏంటి, ప్లాన్ ఏ ఒకటి అనుకున్నారు. సో ఆ రోజు పార్లమెంట్ సమావేశం పెట్టారు. ఆల్మోస్ట్ అన్ని రాజకీయ నాయకులు అందరితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఫర్దర్ గా జరిగిన ఇంటిమేషన్ లో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు దాకా ఏం చెప్పబోతున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. సో ఇప్పుడు భారత్ ఓన్లీ అసలు పార్లమెంట్ సమావేశమే కాదు, అసలుకి భారత్ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. దీంట్లో అసలు ఎందుకు జరిగింది, ఎందుకు ఎవరు డెసిషన్ తీసుకున్నారు, అసలు ట్రంప్ కి మనకి ఏం ఒప్పందం ఉంది? ట్రంప్ నిన్న సుబ్రహ్మణ్యం స్వామి ఒక మాట చెప్పారు, ట్రంప్ అదాని ఆదేశిస్తేనే మనం ఎక్కడ ఆయిల్ కొనాలో డిసైడ్ అవుతుంది ఈ ప్రభుత్వానికి, ఎక్కడ ఎయిర్ జెట్లు కొనాలో డిసైడ్ అవుతుంది ఈ ప్రభుత్వానికి, ఎక్కడ మనం ఏ వస్తువులు కొనాలి, ఎక్కడ మార్కెట్ ని పెంచాలి, ఎక్కడ మార్కెట్ ని తగ్గించాలి కూడా ట్రంప్ ఆదేశం మీదనే మనం నడుచుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి తన ట్వీట్ లోనే భారత ప్రభుత్వానికి ఆయన మాట్లాడారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మనం అంటే ఏం జరగబోతుంది, ఎందుకు మనం అమెరికాకు లేకపోతే ట్రంప్ కు ఎందుకు మోకరిల్లాల్సిన పరిస్థితి ఉంది? ఒకవైపు చూస్తుంటే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ క్లియర్ గా ఒక మాట, పాకిస్తాన్ ప్రధాని ఏం చెప్పాడు, మేము గెలిచాము మీరు సంబరాలు చేయండి అంటే మొత్తం పాకిస్తాన్ మొత్తం సంబరాలు చేస్తుంది. ఎక్కడో లండన్ లో కూడా పాకిస్తాన్ పౌరులు సంబరాలు చేస్తున్నారు. దానికి ఇప్పుడు దాకా మన దగ్గర నుంచి ఖండన లేదే, ఎందుకు లేదు, ఎందుకు చేయలేవు? అంటే నిజంగానే భారత్ ఓడిపోయిందని అనుకోవాలా? ఒకవైపు పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేస్తుంటే భారత ప్రజల నుంచి సమాధానం లేక మౌనంగా చూస్తూ ఉంటే భారత సైన్యం కనీసం దాన్ని ఖండించాల్సిన పరిస్థితి లేదా? లేకపోతే అక్కడ ఉన్న భారత్ పబ్లిక్ దానికి పూర్తిగా కూడా ఖండించాల్సిన పరిస్థితి ఎందుకు లేదు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. అయితే ఎవరైతే ఇప్పుడు రాహుల్ కావచ్చు, లేకపోతే ఖర్గే కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడటం దానికి ప్రభుత్వం సైడ్ నుంచి కొంత స్పందన వస్తుందేమో అని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఒకసారి అందుబాటులోనే ఉండండి. ఇప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలి. ఈ విషయాలు మనం గుర్తు చేసుకునేటప్పుడు ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కూడా నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఎస్, మనం ప్రధానికి సపోర్ట్గా ఉన్నాం, అన్ని పార్టీలు ప్రజలందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ ట్రంప్ ఈ విషయంలో ఎందుకు కలగజేసుకోవాలి అని ట్రంప్ పైన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన కోపం అంతా. ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా మనం సపోర్ట్ చేస్తూ వెళ్ళాం. ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకున్నా జాతి ప్రధాని వెనుక, ప్రభుత్వం వెనుక ఉంటుందనే సంకేతాలు ఇచ్చాం. కానీ ట్రంప్ పై మనకు ఒక కోపం ఉంది. ఎందుకంటే మనం పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటున్నాం. పాకిస్తాన్ భారతదేశంపై రక్తపాతాన్ని సృష్టిస్తూ వస్తుంది. ప్రతిసారి 47 నుంచి ఇప్పటి వరకు రక్తపాతాన్ని సృష్టిస్తూ వస్తుంది. అలాంటి పాకిస్తాన్కి మనం బుద్ధి చెబుతూ ఉంటే ఈ ట్రంప్ ఎవరు మధ్యలో అని, ఈ తుర్పు కార్డు ఎవరు మధ్యలో, ట్రంప్ కార్డు ఎవరు మధ్యలో అని ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి మీరు అమెరికాను గుర్తు చేసుకోండి. 2001 దగ్గర నుంచి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ పై దాడి జరిగిందో ఆ తర్వాత ఒసామా బిన్ లాడెన్ని చంపడానికి ఏకంగా 2021 నుంచి 2021 వరకు 20 సంవత్సరాలు దాదాపు చరిత్రలో సుదీర్ఘ యుద్ధం చేసింది ఆఫ్ఘనిస్తాన్ పైన, తాలిబాన్ల పైన ఒసామా బిన్ లాడెన్ని చంపడానికి పనిగట్టుకుని. పశ్చిమ దేశమైనటువంటి అమెరికా ఒసామా బిన్ లాడెన్ని చంపడానికి
తూర్పు ప్రాంతానికి వచ్చి పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్లో అర్ధరాత్రి సైనిక ఆపరేషన్ చేసి ఒసామా బిన్ లాడెన్ని చంపి ఆ తర్వాత సముద్రంలో కలిపేసింది. దీనికి 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధాన్ని చేసింది అమెరికా. వాళ్ళ దేశంపై ట్విన్ టవర్స్ని కూల్చి ఒక 3,000 మందిని చంపితే ఆ ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చి ఎంతో మందిని చంపి ఇంత మారణ హోమానికి సృష్టించింది. ఇప్పుడు గాజాలో కూడా అదే చేస్తోంది. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి హమాస్ను లేకుండా చేస్తామని ప్రతినభూని అక్కడ ప్రజలందరూ అడుక్కుని తింటూ ఉంటే మొత్తం గాజా అంతా కూడా మారణహోమంగా మారిపోయి ఒక శ్మశాన వాతావరణం తలపించి చిన్న చిన్న పిల్లలకు కనీసం తాగడానికి పాలు లేని పరిస్థితుల్లో కూడా అక్కడ ఉంటే ఆ అమెరికా ఆ భారతదేశం పాకిస్తాన్ మధ్యకు వచ్చి శాంతి వచనాలు పలుకుతూ ఉంది అనే కోపం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూ ఉంది.